కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు జరిగాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని గ్రంథాలయ పితామహుడు రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ రామ్మోహన్ మరియు అధ్యాపకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారి దత్తాత్రేయ, కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డి జనార్దన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రావు, గ్రంథాలయ అధికారి దత్తాత్రేయ, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డి జనార్దన్ మాట్లాడుతూ గ్రంథాలయం నందు విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రంథాలయాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైనవని తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్రంథాల పట్ల మక్కువ చూపి జ్ఞానాన్ని పెంచుకోవాలని హితవు పలికారు. గ్రంథాలయాలు జ్ఞానాన్ని పెంచే దేవాలయాలు అని నేటి కంప్యూటర్ యుగంలో ఆదరణ తగ్గుతుండడంతో వాటికి ధీటుగా ప్రతి విద్యార్థి గ్రంథాలయాన్ని ఆదరించి పూర్వ వైభవాన్ని తేవడానికి ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రాజశేఖర్, హతీరాం, కృష్ణవేణి, మధుకర్, రాజేశ్వర్, దుర్గం శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వివేకానంద నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే వివేకానంద గారు యూత్కి చాలా అంటే చాలా మోటివేషన్ కొటేషన్స్ అండ్ మోటివేషన్స్ మాటలు అనేవి చాలా అంటే చాలా చెప్పారు. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎక్కువ శాతం టైం అనేది ఎక్కువ వృధా చేస్తూ ఉంటాము. ఎందుకు? ఒక రోజుకి ఒక 24 గంటలు ఉంటే ఆ 24 గంటల్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఆ 24 గంటల్ని కూడా మనం ఆఫ్ వేసుకుంటే 6గా వేసుకుంటే ఒక 6 అవర్స్ స్టడీ, 6 అవర్స్ గేమ్స్ అండ్ పేరెంట్స్కి ఇస్తే అండ్ మిగతా ఉన్నటువంటి 6 అవర్స్ని మనం ఏం చేస్తున్నాం అంటే వాటిని మనం యూజ్ చేస్తున్నామా అండ్ అన్యూజ్ చేస్తున్నామా అనే దాని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు వివేకానంద గారు చెప్పారు ఏంటంటే భయపడవద్దు, భయం అనేది ఎందుకు అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ నేను కాలేజ్కి వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టూడెంట్స్ దగ్గరలో ఫియర్ అంటే భయము, అంటే స్టేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, సాంగ్స్ పాడండి, డ్యాన్స్ చేయండి అని అంటూ ఉంటారు. ఎందుకంటే నాకు భయం, నేను చెప్పను, నేను అలా చేయను, నాకంటే భయం అని అంటారు. ఎందుకంటే ఆ స్టేజ్ ఫియర్ కాదు, మనలో భయం ఉంది కాబట్టి అందుకని దాన్ని ఒక పేరు పెట్టుకుని మీ అంతటా మీరే పెట్టుకున్నారు. అంటే ఏంటంటే స్టేజ్ ఫియర్ అని, అంటే మనలో భయం ఉంది కాబట్టి మనం పేరు పెట్టుకోక స్టేజ్ని పాపం దాని అధ్వానంగా వేసేస్తున్నాం. అంటే స్టేజ్ ఫియర్ అంటున్నాం. అలా కాదు, మనలో భయం ఉంది కాబట్టి అది మన భయం అనుకోవాలి. ఇప్పుడు మనము ఏ పని చేయాలనుకున్నా కూడా చేయలేకపోతాం. ఎందుకు? భయం. భయం అనే దాన్ని పక్కన పెట్టేస్తే మనకు భయాన్ని పక్కకు పెట్టేస్తే మన విజయాలన్నీ మన సొంతం అవుతాయి. ఏ పని చేసేటప్పుడు కూడా ధైర్యంగా చేయాలి, మాట్లాడేటప్పుడు కూడా ధైర్యంగా. అంటే మనము మన దగ్గర ఫస్ట్ సత్యం అంటే అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు రాంగ్ చేస్తున్నావు అని మనకు చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఫర్ సపోజ్ ఎవరన్నా పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి తప్పు చేశారు, తప్పు చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూసారు, దాన్ని చూసిన తర్వాత డైరెక్ట్ అనేసేయాలి, బాబు నువ్వు తప్పు చేస్తున్నావు అని మనం అనేసేయాలి. భయం అనేది ఉండకూడదు. ఎందుకంటే మనం తప్పు చేయలేదు కాబట్టి మనం ధైర్యంగా వాటితో చెప్పాలి. అంటే సత్యాన్ని కూడా మన ధైర్యాన్ని పలకలేకపోతే అసత్యం ఎక్కువ శాతం గెలుస్తుంది. మళ్ళీ వివేకానంద గారు చెప్పారు ఏంటంటే మార్నింగ్ ముందుగా తొందరగా లేవాలి, లేచిన తర్వాత ఒక టైం టేబుల్ అనేది పాటిస్తూ ఉండాలి. అలా టైం టేబుల్ పాటిస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన లైఫ్ స్కిల్ డెవలప్ ప్రతిదీ అనేది డెవలప్మెంట్ అవుతుంది. అలా డెవలప్మెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి స్టేజ్ పైనకి వెళ్ళి ఒక మంచి గొప్ప వ్యక్తి కావచ్చు, ఒక రైటర్ కావచ్చు, ఒక రాజకీయ వ్యక్తి కావచ్చు, అనేకమైనటువంటి విధాలుగా మనము ఎదగవచ్చు. ఆయన నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే మదర్ తెరీసా గురించి. మదర్ తెరీసా గారు ప్రజలందరికీ చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. మదర్ తెరీసా గారు స్టార్టింగ్ ఏంటంటే ఒక చిన్న కుటీర ఆశ్రమంతో ప్రారంభించి ఇప్పుడు పెద్ద పెద్ద ఫౌండేషన్స్లో ప్రారంభించారు. ఒకరికి కుష్టు వ్యాధి వచ్చినప్పుడు అతన్ని ఎవరు ఆదరించలేకపోయారు. సో అలాంటి సందర్భంలో మదర్ తెరీసా గారు వచ్చి నేనున్నాను అని ధైర్యం ఇచ్చి ఒక చిన్న ఆశ్రమంలో చేర్చారు. అలా చేర్చడం వలన ఒకరి తర్వాత ఒకరు చాలా మంది అనేది ఆశ్రమానికి వచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద ఫౌండేషన్స్గా మారిపోయాయి. ఇప్పుడు మదర్ తెరీసా ఒక అమ్మలాగే ఆదరించడం కాకుండా మదర్ తెరీసా గారు ఒక టీచర్ అండ్ డాక్టర్ ఆల్సో. మళ్ళీ నెక్స్ట్ అశోకుడు మన ఇరువైపుల
ఇట్లా చెట్లను నరకడం వల్ల ఏమవుతుందంటే మనం పొలం పండించుకుందామన్నా కూడా సరైనటువంటి సమయంలో కూడా వర్షాలు రాకపోవడం అనేది జరుగుతుంది. అలా జరగడం వలన రైతులు అనేది వారు నష్టపోతూ ఉంటారు. సో అలా అనేసి చెట్లను నాటండి అని అశోకుడు చెప్పడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చేసి కర్ణం మల్లేశ్వరి గారు, అంటే మన ఇండియాలోనే ద బెస్ట్ వెయిట్ లిఫ్టర్ కర్ణం మల్లేశ్వరి గారు. అండ్ బాయ్స్ వాళ్ళతో పాటు కర్ణం మల్లేశ్వరి గారు వాళ్ళతో నేను ఏమాత్రం తక్కువ కాదు, మేము కూడా ఈక్వల్ అని అనేసి కర్ణం మల్లేశ్వరి గారు వెయిట్ లిఫ్టర్లో ఫస్ట్ వచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన మా ఫ్రెండ్స్ అండ్ టీచర్స్కి థ్యాంక్ యూ. ముందుగా అందరికీ గ్రంథాలయ వారోత్సవ శుభాకాంక్షలు. వేదికలో నుంచిన వైస్ ప్రిన్సిపల్ సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ శుభ మధ్యాహ్నం సార్. సోదరిమణులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మనం గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుండి 20 ఈ వారం పాటు జరుపుకుంటారు. మేము ఫస్ట్ ఇయర్లో 2019లో ఉన్నప్పుడు చాలా కాంపిటీషన్స్ జరుపుకున్నాం. క్విజ్ ప్రోగ్రామ్, ఎస్సే రైటింగ్, స్పీచ్, అదర్ యాక్టివిటీస్. సో ఇంతకు ముందు నేను చదువుకునేటప్పుడు ఓన్లీ అకాడమిక్ బుక్స్ మాత్రమే చదివేదాన్ని 10th వరకు. 10thలో అప్పుడు ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా మనకు, ఆ ప్రాజెక్ట్స్ అప్పుడు మాత్రమే మా సిర్పూర్లో ఉన్నటువంటి చిన్న లైబ్రరీకి వెళ్ళి ఒక 2-3 డేస్ లేదా 1 వీక్ కోసం బుక్స్ తెచ్చుకొని చదివి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేదాన్ని. కానీ కాలేజ్కి వచ్చిన తర్వాత లైబ్రరీ చూస్తే బాగా అనిపించింది. ఎందుకంటే మనము అకాడమిక్ బుక్స్ చదువుతున్నప్పుడు అంత మనకు నాలెడ్జ్ ఉండకపోవచ్చు, దానికి సంబంధించింది మన ఏజ్ లిమిట్కి కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. కానీ లైబ్రరీలో అందరితో పాటు చదువుకుంటున్నప్పుడు రకరకాల పుస్తకాలు మన చుట్టూ ఉంటాయి. కాంపిటేటివ్కి సంబంధించినవి, సపోజ్ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు, స్వాతంత్ర సమర యోధులు, వీళ్ళందరి గురించి జీవిత చరిత్రలు మనం చదువుతున్నప్పుడు మనలో కూడా జీవన శైలి అనేది మార్పు వస్తుంది. అండ్ అదర్వైజ్ కాంపిటేటివ్ బుక్స్ చదువుతున్న కొద్దీ మన నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మన డిజిటల్ యాప్స్ అని ఇవన్నీ మనం ఫోన్లో మనం చాలా చదువుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ అని, యూట్యూబ్ లాంటిలలో మనకి ఏదైనా సంబంధించిన టాపిక్ అనేది మనం రీసెర్చ్ చేస్తే దానికి సంబంధించిన టాపిక్ అయితే ఎలాగో కనబడుతుంది మనకు, కానీ దాని వెనకాల ఇంకో కొన్ని పాటలు కానీ ఏదైనా డాన్సెస్ కానీ అవన్నీ కనబడేసరికి మనం ఏం చేస్తామో కొద్దిసేపు ఒక 5 minutes టాపిక్ చదివిన తర్వాత మిగిలిన కింద ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాం, కానీ ఆ ఉన్న టాపిక్ మీద మనం డైవర్ట్ అయిపోతాం. కానీ గ్రంథాలయంలో బుక్స్ చదవడం వల్ల అలా కాదు. మనం ఒకరోజు ఒక 1 hour, ఒక ½ an hour కేటాయించినా కూడా ఒక కంటిన్యూగా 2-3 days చదువుతున్న కొద్దీ మన కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతూ పోతుంది. ఏకాగ్రత అనేది పెరిగిన కొద్దీ మనకు చదవాలని ఆసక్తి పెరుగుతుంది. కానీ ఫోన్స్ వల్ల అలా ఉండదు. మనకు తలనొప్పి కానీ కళ్ళు మండుతున్నాయి అనేసి ఏం చేస్తాం, ఒక 2-3 minutes కాగానే దాన్ని ఆఫ్ చేసేసి అదర్ వాటికి వెళ్ళిపోతాం. సో బుక్స్ మన దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ మేబీ చూడకపోవచ్చు ఆ బుక్స్. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఈ అవకాశం ప్రతి ఒక్కరికి నా పేరు పైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ మండల్ లైబ్రరీస్ అంటారు చూడండి. మండల్ లైబ్రరీ తర్వాత డిస్ట్రిక్ట్ లైబ్రరీ వస్తుంది, దెన్ వచ్చేసి రీజనల్ లైబ్రరీ వస్తుంది. అది స్టేట్లో ఉంటుంది. రీజనల్ లైబ్రరీ 4-5 డిస్ట్రిక్ట్లు కలిపి పెద్ద ఒకటి వస్తుంది. ఫైనల్లీ స్టేట్ లైబ్రరీ వస్తుంది ఒకటి. ఇవి కాకుండా నెక్స్ట్ స్పెషల్ లైబ్రరీస్ అని ఉంటాయి. స్పెషల్ లైబ్రరీస్ అంటే ఇప్పుడు చూడండి, మనకి SPM బిల్ ఉంది. SPM బిల్లు మామూలు బుక్స్ పనిచేస్తాయని చెప్పండి. వాళ్ళకి టెక్నికల్ బుక్స్ కావాలి. వాళ్ళకి టెక్నాలజీ యూజ్ చేసి పేపర్ ప్రొడక్షన్ ఎట్లా పెంచుకోవాలి, హౌ టు ఇంప్రూవ్ దే బిజినెస్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. కాబట్టి మెడికల్ లైబ్రరీస్ ఉంటాయి. ఇప్పుడు అసెంబ్లీ ఉందండి, అసెంబ్లీలో మామూలు బుక్స్ పనిచేయవు కదా. వాళ్ళ చట్టాలు ఎలా చేయాలి అసెంబ్లీలో, అట్లాంటి బుక్స్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. చట్టాలు వాళ్ళే చేస్తారు కదా అసెంబ్లీలో, అది మనకి ఆఫీసర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. అది మనకు లాభం వస్తుంది. మనకు విల్ బెనిఫిట్ బై ఇంప్లిమెంటింగ్ ద యాక్ట్స్. చాలా పాస్ ఉంది అసెంబ్లీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హైకోర్టు ఉంది. ఇప్పుడు హైకోర్టులో లా బుక్స్ ఉండాలి కదా అలా. సో ఇవన్నీ మీకు ఏం చెప్తున్నాం అంటే, ఒక బీఏ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ యూ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మీరు బయటకు వెళ్తారు, మీకే డౌట్ వచ్చింది అనుకోండి, ఈ అమ్మాయి ఎక్కడ చదివిందిరా బాబు, ఏం తెలియదు అనుకోండి,
ఈ అబ్బాయి ఇక్కడ ఏం తెలియదండి. కాబట్టి అన్ని ఫీల్డ్స్లో మీకు నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి మీరు అన్ని బుక్స్ చదవాలి, నాట్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్. లిటరేచర్ ఉంది, యూ టేక్ ఇంగ్లీష్ లిటరేచర్, తెలుగు లిటరేచర్, స్టోరీ బుక్స్. మీకు సెల్ ఫోన్స్ ఉన్నాయని చెప్పి మీరు బుక్స్ చదవాలంటే సెల్ ఫోన్ అనేది అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంతకుముందు జ్ఞానం సార్ చెప్పినట్టు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కంటిన్యూ చదవడం వల్ల మీకు ఐస్ ఎఫెక్ట్ ఇస్తాయి, అలసిపోతుంది తొందరగా, ఆ లైట్ ఫోకస్కి ఐస్ ఖరాబ్ అవుతాయి. సో ఇప్పుడు వేసి డాక్టరేట్ చేసి ఇంత టైం డైలీ ఒక 10-12 గంటలు చదివి వారు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నారు, హిస్టరీ లెక్చరర్గా. కాబట్టి మీరు అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మరి సారు 10-12 గంటలు చదువుకున్నారు, కనీసం మీరు ఒక 2 గంటలు రండి లైబ్రరీకి. మీరు పుస్తకాలే కాదు, మీకు కావాల్సిన ఇంకేమైనా మెటీరియల్ నా ఓన్ ఫండ్స్ నుంచి కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీ ఫ్యూచర్ కోసం నేను ఎలాంటి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నెక్స్ట్ అవకాశం చూడడం మూలంగా ఏ అర్హతతో అంటే బిఏ చేసే వాళ్ళకి ఏ అవకాశాలు ఉంటాయి, బీకామ్ చేసే వాళ్ళకి ఏ అవకాశం ఉంటుంది, బీజెడ్సీ చేసే వాళ్ళకి ఏ అవకాశాలు ఉంటాయి అనేవి మనంతటా మనం తెలుసుకోగలిగిన వాళ్ళు అవుతాం అన్నమాట. కాబట్టి అలా ప్రయత్నం చేయాలి. అలాగే నేను డిగ్రీ అయిపోయిన తర్వాత మామూలుగా యూనివర్సిటీలో సీట్ పెట్టడం జరిగింది, ఎంఏ హిస్టరీ. యూనివర్సిటీకి వచ్చిన కొన్ని రోజుల కొత్తగా ఒక 2 నెలల తర్వాత మేము అప్పుడు లైబ్రరీ యూనివర్సిటీలో కేవలం 12 వరకే లైబ్రరీ ఉండేది అనమాట. నైట్ 12 లైబ్రరీ క్లోజ్ చేసేవాళ్ళు. మేము కొంతమంది బాగా చదువుకునే వాళ్ళం, అంటే కొంతమంది మాకు నైట్ కూడా లైబ్రరీ కావాలి, 24 గంటల లైబ్రరీ కావాలని ఆ రోజుల్లో కాకతీయ యూనివర్సిటీ బీసీని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే ఒక నెల 15 రోజుల తర్వాత 24 గంటల లైబ్రరీ చేయడం జరిగింది అనమాట. అంటే మేము మామూలుగా పొద్దున క్లాస్ 9ంటికి వెళ్ళేది, 9 నుంచి 1 వరకు క్లాస్ జరిగేది, 1 తర్వాత వచ్చి 2 వరకు తిని పడుకుని 50% నిద్రతో కలుపుకొని 50% నేను టైంను లైబ్రరీలోనే గడపడం జరిగింది. అంటే 24 గంటల్లో కనీసం 12 గంటలు యూనివర్సిటీలోనే లైబ్రరీలోనే గడపడం జరిగింది. ఇక సండే వస్తే మొత్తం పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి 7-7:30 వెళ్తే నైట్ మళ్ళీ అంటే మధ్యాహ్నం మళ్ళీ లంచ్కి వచ్చి తిని కాసేపు పడుకొని, ఎప్పుడైనా మనకు టైం ఉంటే కాస్త పడుకొని చదవడం మొత్తం కాస్త బ్రెయిన్కు కూడా రిలాక్స్ ఇస్తే ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు టైం ఉన్న వాళ్ళు కాస్త పడుకొని చదువుకోవాలి, అంటే పడుకొని ఫ్రెష్ అప్ అయి మళ్ళీ చదివితే అది ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఇలా చేస్తున్న దత్తు సార్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అలాగే అతిథిగా వచ్చిన సార్లకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ గ్రంథాలయ వారోత్సవాలు జరపడానికి గల ప్రధాన కారణం ఏంటనే అంశాన్ని కనుక చూసినట్టయితే మీలో కూడా ఇలాంటి అంటే ఏ విధంగా చదివితే ఎక్కువగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది, గ్రంథాలయాలను విద్యార్థి దశలో ఏ విధంగా యూజ్ చేసుకొని అభివృద్ధి వైపు ప్రయాణించవచ్చన్న సజెషన్లు ప్రతి ఇయర్ నవంబర్ 3rd వీక్లో ఇవ్వడం కోసము దేశవ్యాప్తంగా అంటే గ్రంథాలయ వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. దాంట్లో భాగంగానే మన కళాశాలలో కూడా ఈ గ్రంథాలయ వారోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ విద్యార్థులుగా మనము ప్రతిదీ ఫస్ట్ క్లాస్లో మంచిగా వినాలి ఒకటి, తర్వాత విన్నదాన్ని ఏ రోజుకు ఆ రోజు చదవడం అనేది చాలా ఉత్తమం అన్నమాట. ఈ రోజు చదివితేనే ఎక్కువగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు జరిగిన క్లాసు ఇదే రోజు సాయంత్రం చదివితేనే ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఏమైనా బాగా హార్డ్ అనిపించినాయి, మీకు గుర్తుండకుండా ఉండే అంశాలను ఆ పేపర్ మీద రాయడానికి ట్రై చేయాలన్నమాట. పేపర్ మీద రాస్తుంటే ఏదో పక్కన టీవీ పెట్టుకొని సౌండ్ పెట్టుకొని ఇది ఫోన్ చూసుకుంటూ రాయడం కాదు. ఏకాగ్రతతో ఏ డిస్టర్బ్ లేని చోట మనకు ఏవి హార్డ్గా అనిపించడం జరుగుతుందో, ఏవి ఎక్కువగా గుర్తుండకుండా అవకాశం అనిపిస్తున్నాయో ఆ పదాలను ఏకాగ్రతతో పెన్నుతో అంటే పుస్తకం మీద రాస్తే నోట్స్లో రాసినట్లయితే అది ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మీకు ఇప్పుడు మేము చదువుకునే కాలంలో నేను డిగ్రీ 2007లో అయిపోయింది, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబాద్. మేము అకాడమీ పుస్తకాలు అడిగితే మాకు మొత్తం ఆప్షన్లో ఒకటే పుస్తకం ఇచ్చేవాళ్ళు అనమాట. మామూలుగా ఆప్షన్ 3 ఉంటాయి కదా, 2 తెలుగు ఇంగ్లీషు, మిగతా ఆప్షన్ 3 ఉంటాయి.
ఒక పుస్తకాన్ని ఇచ్చేవాళ్ళు అనమాట. లైబ్రరీలో కూడా తక్కువ ఉండే. ఆ రోజుల్లోనే తెలుగు అకాడమీ పుస్తకాలు అసలు దొరకకపోయేవి. పెద్ద సిటీలో వెళ్ళి ఎక్కడో హైదరాబాద్లో దొరికేవి, మనకు అంత దూరంలో తీసుకొని వచ్చే పొజిషన్ లేదనమాట. అట్లాంటిది మేము ఆ రోజుల్లో అంటే 2-3 నెలలకు ఒక పుస్తకం తీసుకొని 1 నెలలో దాన్ని ఉడగట్టి మళ్ళీ ఇచ్చేసి వేరే పుస్తకం తీసుకునేవాళ్ళం. అట్లా అన్ని పుస్తకాలు అవైలబుల్ లేకుండా మాకున్న నాలెడ్జ్తోని అక్కడున్న నాలెడ్జ్ను పొందడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది మేము. కానీ ఈరోజు విద్యార్థులు అన్ని రకాల సదుపాయాలు ఉన్నా కూడా నామమాత్రంగా కేవలం కొంతమంది విద్యార్థులు మాత్రమే మంచిగా చదవడానికి ట్రై చేస్తున్నారు. తక్కువ, చాలా తక్కువ అన్నమాట. మీ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. మేము ఆ రోజుల్లోనే డిగ్రీ చేస్తున్నప్పుడు లైబ్రరీ ఉండేది మా డిగ్రీ కాలేజీలో. మాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంతగా తెలియదు. తెలుగు అకాడమీ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మన కళాశాలలో లైబ్రేరియన్ దత్తాత్రేయ సార్ గారు నిర్వహించిన ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్మోహన్ సార్ గారికి, మరియు వైస్ ప్రిన్సిపల్ జనార్దన్ సార్ గారికి, మరియు హతీరామ్ సార్ గారికి, విద్యార్థులందరికీ కూడా వీరు మనకు సూచించిన సలహాలు అన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ ఎంతో ఓపికగా కూర్చున్నారు. అందరికీ ఆకలి అవుతుంది. సో వాళ్ళ అనుభవాలను కూడా మనతో షేర్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ కూర్చొని ఇది విని వెళ్ళడం కాదు, దాంట్లో ఉన్న అనుభవాలను కానివ్వండి, సలహాలను కానీ పాటిస్తారని కోరుతున్నాను. సో ఇప్పుడు మన పుస్తకం అనేది ఏంటి? విద్యార్థి అంటే విద్యార్థిని ఆర్జించేవాడు, గురువు అనేవాడు మీరు జ్ఞానాన్ని పొందుతున్నారు వారి దగ్గర నుండి. సో పుస్తకం అనేది ఇప్పుడు మీరు తలదించుకుంటే భవిష్యత్తులో తల పైకి ఎత్తుకునేటట్టుగా చేసేదే పుస్తకము. సో ప్రతిరోజు కూడా నేను క్లాస్లో చెప్తున్నాను, లైబ్రరీకి వెళ్ళండి, ఏదో పుస్తకము ఒక్కరోజు ఒక పేజీ చదివిరండి, కంటిన్యూ చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది. ఆ పుస్తకం రోజు కనీసం ఒక 1/2 అవర్ చదవడానికి టైం కేటాయించండి, అలవాటుగా మార్చుకోండి అని చెప్తున్నాను. కానీ ఇంకా ఎవరైతే వెళ్ళడం లేదు, 1 అయిందంటే ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో అలా కాకుండా ఇప్పటి నుంచైనా కనీసం మన లైబ్రరీకి వెళ్ళి రోజు కూడా 2 పేజెస్ అలా అలవాటు చేసుకుంటే మీకు అలవాటు అయిపోతుంది. పుస్తకం మొత్తము చదవడానికి మీరు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? అదొక అలవాటుగా చేసుకోండి రోజు వారిలో మనలో. సో ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్మోహన్ సార్ గారికి, తన అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు దత్తాత్రేయ సార్ గారికి, జనార్దన్ సార్ గారికి, మరి విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇంతటితో ఈ ప్రోగ్రామ్ వీక్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఇన్ దిస్ కాలేజ్. So we are very proud to we are conducting. So simply I am saying about that. So the books are very, very important. So because of you believe the books, you love the books, you prefer the books. So without book you can't get the knowledge and you can't get the job compulsorily. So that's why you are always focused on only the books. So because of they will give more knowledge. So present is what will doing between the human beings. So only the big fight is going between the human beings, the knowledge, only the based on knowledge, right? So without knowledge we can't get it. We can't do it, we can't survive it in the society, right? So how can you get the knowledge? By the books, okay? By the books. So if you want any book, so that book will be available in the library compulsory. So that's why you always go to library and you prefer library and you take the books, and even that is you you read the only newspaper also, right? So ఇదే మనం ఏమంటాం జనరల్గా న్యూస్ పేపరే కదా, అవసరం లేదు అనుకుంటాం కదా. కాబట్టి న్యూస్ పేపర్ లైక్ ఇండియన్ న్యూస్ పేపర్ ఆర్ ఎనీ న్యూస్ పేపర్, రైట్? ఇట్ విల్ గివ్ మోర్ నాలెడ్జ్, రైట్? మోర్ ఇన్ఫర్మేషన్. సో దట్స్ వై యూ డోంట్ నెగ్లెక్ట్, యూ డోంట్ నెగ్లిజెన్స్, రైట్? సో వెరీ, వెరీ ఇంపార్టెంట్. కాకపోతే కొద్దిగా రీడింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రీడింగ్ స్కిల్స్ యూ హ్యావ్ టు డెవలప్. somebody is reading like what is మీకు రీడింగ్ స్కిల్స్ తెలుసా? ఎలా ఉంటాయి రీడింగ్ స్కిల్స్ అనేది? రీడింగ్ స్కిల్ అంటే మనం చదివే విధానం అన్నట్టు, ఓకే? చదివే స్కిల్. చాలామంది ఎలా చదువుతారు రీడింగ్ స్కిల్స్ అంటే?
Simply they are reading like what is moving their heads like it. Okay, ఇట్లా హెడ్ ని మూవ్ చేసుకుంటూ they are reading like spitting, right? So they are moving like pen holding moving, right? Pen holding reading after that. Pen holding reading means, right? So you should not read like that. You only read like you concentrate. Okay, you can concentrate on the subject. Okay, you can concentrate straight on the what is matter, right? So కాబట్టి ఎవరైనా రీడింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ మీ బాడీని స్టిల్ ఫోకస్డ్ ఆన్ రీడింగ్ పర్ఫెక్ట్లీ ఆన్ యువర్ సబ్జెక్ట్ ఓన్లీ. ఓకే, రైట్. while you are reading, you don't focus, you don't see other sides, right? So then automatically you will get Again end by 1 o'clock, but for some reason it was delayed. So next time I suggest Mr. Gattu, my friend and student, if this kind of situation repeats, you provide samosas to every one of them, so that their attention will not be diverted to their stomach appetite. Experiences and try to feed some knowledge or wisdom to your brains. So at the outset, I would like to congratulate Ms. Shyamala and Mayuri, who boldly came over here, who got inspiration from the books. Not only inspired themselves, but they have inspired some of you people also by sharing their experiences. Now, National Library Week celebrations, the purpose behind this, to my knowledge, is to create interest, to create awareness, to create passion, rather to say, to create passion towards the books. So my another suggestion to Mr. Gattu is, you are going to conduct valedictory function after 1 week, at the end of the week. So you prepare a letter of pledge, Pratigya Patram antam kada. So in this week, at least in this week, you try to inculcate the habit of visiting the library for 10 or 15 minutes, or if not library, even universal libraries at your in your pocket, that is mobiles. So now there was a explosion of information due to rapid growth in the technology, that is mobiles, laptops, etc. So there is in our days, to get some knowledge, we used to have a lot of troubles. If you can afford to purchase a book, we can purchase. Otherwise, the only way out is to visit the library, take the notes and all that. But nowadays, every one of you have a mobile in your palms, and the moment you switch on your mobile, the thousands of pages of information is flooded before on your mobile screens within no time. So why can't we make use of this kind of technology for our betterment and for our better living? Now, my main focus area of my experience is technology versus books, that is mobile versus books. Is the mobile technology which ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్ గారు, గురువు గారు రామ్మోహన్ సార్ గారికి, అలాగే ఈరోజు కార్యక్రమ నిర్వాహకులు లైబ్రేరియన్ సార్ గారు దత్తాత్రేయ సార్ గారికి, అలాగే అధ్యాపక బృందం, విద్యార్థులు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. మీరు బాబు నన్ను కూర్చో, ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. పాతకాలంలో గురువులకి ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళు, ఎలా మర్యాద ఇచ్చేవాళ్ళు. బహుశా మీకు ఒక దోహా ఉంది,
గురు గోవింద్ దో ఖడే కాకే లాగో పాయి బలిహారి గురు ఆప్నే గోవింద్ దియో బతాయి. విన్నారా ఎవరైనా? సరే, కొంతమంది విని ఉంటారు, చాలా మంది విని ఉండరు. గురు గోవిందు దోవు ఖడే. గురు అంటే గురువు గారు, గోవింద్ అంటే దేవుడు, భగవంతుడు. దోవు ఖడే అంటే ఒక వ్యక్తి, అంటే ఒక వ్యక్తి కాదు, కబీర్ దాస్ పేరు విని ఉంటారు మీరు. కబీర్ దాస్ గారిని ఒకరు అడిగారట, మీ ముందు కనుక భగవంతుడు మరియు గురువు ఇద్దరు నిలబడి ఉన్నట్టయితే మీరు ముందుగా ఎవరికి నమస్కరిస్తారు అని. అంటే కబీర్ దాస్ గారు ఏమన్నారంటే, నా ముందు కనుక ఇద్దరు నిలబడి ఉంటే నేను ముందు భగవంతుడికి కాదు దేవుడికే నమస్కరిస్తాను, ఆయన పాదాలే నేను ముట్టుకుంటాను, పాదాభివందనం చేస్తానని చెప్పారట. ఏంటి కారణం? గురువు కనుక లేకపోతే దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు కాదు, దేవుణ్ణి మనం చూడలేము. అంటే గురువు గారికి అంత గౌరవం ఉండేది పాతకాలంలో. విన్నారా? ఇప్పుడు ఈ యొక్క సభాస్థలిలో మేమున్నాము, మా గురువు గారు అయినటువంటి ముఖ్య అతిథి గారు ఉన్నారు. మీరు ఎట్లా పడితే అట్లా లేచిపోవడము, లోపలికి రావడము, బయటికి పోవడం అనేది ఇది క్రమశిక్షణకి ఏంటి నిదర్శనమా? కాబట్టి ఒకటి మీరు తెలుసుకోవాలి, మీరు సెల్ఫ్ డిసిప్లిన్ పాటించాలి. మేము చెప్పడం కదా, మీరు చిన్నవాళ్ళు కాదు కదా, చాలా పెద్దవారు, డిగ్రీకి వచ్చారు అంటే సెల్ఫ్ డిసిప్లిన్. ఆకలి అందరికీ అవుతుంది, మాకు కూడా ఆకలి అవుతుంది, అవట్లేదా? అందరికీ ఆకలి అవుతుంది, పనులు ఉంటాయి, చాలా ఉంటాయి. బట్ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనం ఓపిక పట్టాలి, పనిని పనిలాగా చేయాలి, ముగించాలి. ఎవరైనా బయటి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉండాలి? మనం డిసిప్లిన్గా ఉండాలా వద్దా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, కోప్పడకండి, బాధపడకండి, తిట్టుకోండి, బట్ ఇది ఎసెన్షియల్. విన్నారా? కాలేజీలో ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఈరోజు కార్యక్రమం ఏదో గ్రంథాలయ వారోత్సవాలు జరుపుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? నాకు తెలిసి 2 కారణాలు. ఒకటి, ఒకవేళ ఇటువంటి కార్యక్రమాలు కనుక మనం చేసుకున్నట్టయితే గ్రంథాలయం అంటే ఏంటో మర్చిపోతాం, గ్రంథాలయ పితామహుడు ఎవరో మర్చిపోతాం, గ్రంథాలయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత కానీ, ఆవశ్యకత కానీ, పుస్తకం అంటే ఏంటి కానీ పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ యొక్క కార్యక్రమాలు తప్పకుండా చేయాలి. మళ్ళీ ఈ యొక్క గ్రంథాలయం అనేది జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం. నేను చెప్పగలుగుతా, నేను చెప్పుకునేది ఏంటంటే, నా సెల్ఫ్, నేను అమ్మా నాన్నలు అయితే అందరికీ సహకరిస్తారు, అమ్మా నాన్నలు సహకరించారు కాబట్టి మీరు ఇక్కడి వరకు వచ్చారు, మేము కూడా ఇక్కడి వరకు వచ్చాము కదా. అమ్మా నాన్నల్ని, కుటుంబ సభ్యులు కనుక పక్కన పెట్టినట్టయితే, నా విషయానికి వస్తే అందరికన్నా నేను ఈ స్థాయికి రావడానికి కారణము నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరంటే గ్రంథాలయం. ఎలా అని మీరు అడగచ్చు. ఇప్పుడు గ్రంథాలయం ఉండే కాబట్టి నేను చదివే చోట అక్కడ ప్రతిరోజు వెళ్ళి కొన్ని గంటలు, అంటే కరెక్ట్ ఇన్ని గంటలని కాదు కానీ డైలీ చదువుకునే వాళ్ళం. చదువుకున్నాం కాబట్టి మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డిగ్రీ నేను చదువుకునేటప్పుడు నా కాలేజీకి ఇంటికి 6-7 కిలోమీటర్స్, నేను డైలీ బై వాక్ వచ్చేవాడిని. ప్రిన్సిపల్ ఇక్కడ చేయడం జరిగింది. అంతేకాకుండా జేఏసీ కోఆర్డినేటర్గా కూడా ఇక్కడ సార్ చేయడం జరిగింది. అంటే జవహర్ నారాయణ సెంటర్ అన్నప్పుడు ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక యూనిట్, సార్ దానికి కోఆర్డినేటర్ ఉండే. సార్ కోచింగ్ ఇచ్చి స్టూడెంట్స్ని, సో సార్ వర్క్ వెరీ హార్డ్ అండ్ గివెన్ వెరీ గుడ్ లైఫ్ టు సో మెనీ స్టూడెంట్స్. Then our students got honored by the then Chief Minister, late వైఎస్ రాజశేఖర రెడ్డి. వారు గవర్నర్ రావడం జరిగింది. వారి ద్వారా మన స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ తీసుకోవడం జరిగింది, అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది. అంటే అప్పుడు సార్ జేకేసీ కోఆర్డినేటర్గా ఉండేది మన కాలేజీకి. కాబట్టి మన లెక్చరర్స్ నుంచి